హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో కమ్మగా తృప్తిగా తినేలా టేస్టీ ఎగ్ పులుసుని చూపించబోతున్నాను. అన్నంలోకి తృప్తిగా తినేయచ్చు. ఇలా ఒక్కసారి నా స్టైల్లో చేసి ఈ రుచి అనేది మీ అందరినీ ఫిదా చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం కోడిగుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను నేను. 5 కోడిగుడ్లని ఉడకబెట్టుకుందాం. ఒక గిన్నెలో నీళ్లు పోసుకున్నాను. కోడిగుడ్లు కూడా అందులో వేసేసుకున్నాను. మనకిప్పుడు పులుసుకు కావాల్సిన చింతపండు తీసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. మనం అది 1-2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే నానిపోతుంది. ఇప్పుడు మనకి పులుసులో కావాల్సినవి ఒక 4 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక ఎల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మనం కడిగేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం. అల్లం నేను కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ మనం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి బాగా కొంచెం సన్నగా ఉండాలని నేను వెజిటేబుల్ చాపర్లో వేస్తున్నాను అనమాట. కొద్దిగా వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కొన్ని ఉంచాం కాబట్టి ఇవి కూడా అందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం కూడా నేను ఇందులో వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలో మిక్స్ అయిపోతాయి ఇవి కూడా. ఒకసారి మనం చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. మనకిప్పుడు ఇది ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్నాం కాబట్టి మనకి పులుసులోకి కావాల్సినవి కొంచెం నేను ఉల్లికాడలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఈ 3 పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు పులుసులో కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైంది కాబట్టి మనకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడైంది కాబట్టి మనం ఇప్పుడు పోపులోకి 1 స్పూన్ ఆవాలు వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఎండుమిరపకాయ వేసేసుకోండి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ 3 కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం 1 స్పూను ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఒకసారి ఇప్పుడు కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయినాక మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కాస్త ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒకసారి అంతా కలిపేసుకుందాం మనం. మళ్ళీ అలాగే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయినాక ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు మనం ఒకసారి అంతా కలుపుకుందాం కాబట్టి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు ఇవి ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ఇప్పుడు ఈ పోపులో వేసేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇవి కూడా అందులో వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. పులుసులోకి కొంచెం చిక్కగా రావాలి అని నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వెజిటేబుల్ చాపర్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనకు అది పేస్ట్లా తయారవుతుంది కాబట్టి ఒకసారి మెత్తగా చేసేసుకుందాం వీటిని. చూడండి, టమాటా గుజ్జు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒకసారి అంతా కలుపుకుందాం. నెక్స్ట్ ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కాబట్టి టమాటా ప్యూరీ అది కూడా వేసేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందాక మనం 1 స్పూను సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్లో, ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసాం కాబట్టి కాస్త ఇంకొక 1 స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ నేను.
ఒకసారి అంతా కలిపేసుకుందాం. కాస్త ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం వీటిని. మనం ఇంతలో చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. చింతపండు మనకు బాగా మెత్తగా నానిపోయింది కాబట్టి ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి అంతా మనం కలుపుకుందాం. మనం ఇప్పుడు ఈ పులుసులో ఇందాక కారం యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈ పెద్ద స్పూన్తోనే నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసాను కదా, ఇంకొక 1 స్పూన్ వేద్దాం. చూడండి ఇది ఈలోపు మరుగుతుండేలోపు మనకి కోడిగుడ్లు కూడా ఉడికిపోయాయి కాబట్టి మనం వీటిపైన ఉన్న పొట్టంతా తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి కోడిగుడ్లు కూడా మనం పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరుగుతున్న పులుసులోకి ఎగ్స్ అనేవి అందులో వేసేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. సో పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేయాలి కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1 స్పూన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. ఇంకాసేపు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకి అయిపోయింది పులుసు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ కోడిగుడ్డు పులుసు అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.